ఉక్రెయిన్తో యుద్ధంలో రష్యా తరఫున ఉత్తర కొరియా సైనికులు కూడా బరిలోకి దిగాలన్న ఆలోచన అధ్యక్షుడు పుతిన్ నుంచి వచ్చింది కాదని అమెరికా నిఘా వర్గాలు చెబుతున్నాయి. స్వయంగా ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఈ ప్రతిపాదనను క్రెమ్లిన్ ముందు ఉంచినట్లు న్యూయార్క్ టైమ్స్ పత్రిక కథనంలో పేర్కొంది. మరోవైపు మానవ వనరుల కొరత కూడా తీవ్రంగా ఉండడంతో మాస్కో కూడా దీనికి అంగీకరించినట్లు అమెరికా ఇంటెలిజెన్స్ భావిస్తోంది. ఇక దీనికి ప్రతిగా తమకు టెక్నాలజీ బదలాయింపు జరుగుతోందని ఉత్తర కొరియా భావిస్తోంది. దీంతో పాటు అంతర్జాతీయ వేదికలపై దౌత్య మద్దతు ఉండే అవకాశం ఉంది. ఉత్తర కొరియా దాదాపు 12,000 మంది సైనికులను ఇప్పటికే రష్యాకు తరలించినట్లు తెలుస్తోంది. వీరిలో 1000కి పైగా మరణించటమో గాయపడటమో జరిగిందని కథనాలు వచ్చాయి. దీనికి తోడు వేల కంటైనర్లలో ఆయుధాలు కూడా ప్యాంగ్యాంగ్ నుంచి రష్యాకు వెళ్తున్నాయట. రష్యా కోసం ఉత్తర కొరియా ఇప్పటికే 20,000 షిప్పింగ్ కంటైనర్లలో ఆయుధాలను తరలించినట్లు అమెరికా ఐరాస ప్రతినిధి బృందం నివేదికలో పేర్కొంది. వీటిలో దాదాపు 60 లక్షల శతఘ్ని గుండ్లు ఉన్నాయట. వీటిలో 122 mm, 152 mm రకాలున్నాయని తెలుస్తోంది. దీంతో పాటు 100 హ్వాసంగ్ 11 శ్రేణి బాలిస్టిక్ క్షిపణులను రష్యాకు తరలించినట్లు అమెరికా పేర్కొంది. ది సెంటర్ ఫర్ ఆర్మెంట్ రీసెర్చ్ సంస్థ ఈ వివరాలను గుర్తించింది. వీటిలో చాలా వరకు ఇప్పటికే ఉక్రెయిన్పై ప్రయోగించారని వెల్లడించింది. ఉత్తర కొరియాలోని దాదాపు 200 ఆయుధ ఫ్యాక్టరీలు పూర్తి సామర్థ్యంతో ఉత్పత్తిని వేగవంతం చేశాయని వాల్ స్ట్రీట్ జర్నల్ కథనంలో పేర్కొంది. హ్వాసెంగ్ 11 శ్రేణి బాలిస్టిక్ క్షిపణుల తయారీ కేంద్రాల్లో కొత్త పరికరాలు అమర్చి నిర్మాణాలు చేపట్టి ఉత్పత్తిని పెంచినట్లు తెలుస్తోంది. ఈ మొత్తం కార్యక్రమాన్ని అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ స్వయంగా పరిశీలిస్తున్నారట. ఉత్తర కొరియా రష్యా మధ్య రైళ్ల రాకపోకలు కూడా రికార్డు స్థాయిలో పెరిగాయని వాల్ స్ట్రీట్ కథనంలో పేర్కొంది. గతేడాదితో పోలిస్తే ది తుమాన్ గాంగ్ హసన్ ట్రైన్ బోర్డర్ వద్ద రాకపోకలు 3 రెట్లు పెరిగాయి. మరోవైపు రష్యా నుంచి కిమ్ సర్కార్కు ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు, నిఘా ఉపగ్రహాల తయారీలో సాంకేతిక మద్దతు లభిస్తోందని దక్షిణ కొరియా అధికారులు చెబుతున్నారు. అంతేకాదు ఖండాంతర క్షిపణుల అభివృద్ధిలో ఉత్తర కొరియాకు సహకరించాలని రష్యా భావిస్తోందట. మొత్తానికి ఉక్రెయిన్తో యుద్ధం సందర్భంగా రష్యా, ఉత్తర కొరియా మధ్య స్నేహం బాగా బలపడుతోంది.